హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ. సో అందరి జాతకాలు చెప్పే వేణుస్వామి జాతకం ఈ మధ్య కాలంలో నిజంగా వరస్ట్గా ఉందని చెప్పాలి. ఎందుకు వరస్ట్ అంటే ఆ వరస్ట్ అని చెప్పడం కంటే ఆయన పబ్లిసిటీ పిచ్చో లేకపోతే ఇంకేంటో కానీ ప్రతి ఒక్కరి ఫ్యామిలీలోనూ వేలు పెట్టి వాళ్ళని కాంట్రవర్సీ చేయాలనో లేకపోతే ఈయన పాపులర్ అవ్వాలనో కానీ మొత్తానికి సంబంధం లేని విషయాల్లో కూడా తలదూర్చి వాళ్ళ జాతకాలు చెప్తూ ఉంటారు వేణుస్వామి గారు, మనందరికీ తెలిసిందే. అందులో మరీ ముఖ్యంగా ఎందుకో మరి అక్కినేని ఫ్యామిలీనే ఈయన టార్గెట్ చేస్తూ రెండు కీలకమైన స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఒకటేమో గతంలో నాగ చైతన్య సమంత విడిపోతారని చెప్పారు ఆయన. సో ఆయన చెప్పినట్టుగానే సమంత నాగ చైతన్య విడిపోవడం జరిగింది. సో దాని తర్వాత మరీ ఓవర్ ఎగ్జైట్ అయిపోయి రీసెంట్గా నాగ చైతన్య శోభితాది ఎంగేజ్మెంట్ అయ్యింది. సో ఎంగేజ్మెంట్ అయిన మరుక్షణమే మరి ఏమైందో ఏమో మరి వేణుస్వామికి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. త్వరలో సేమ్ నాగ చైతన్య శోభిత కూడా విడిపోతారని చెప్పి. సో గతంలో అయితే నాగ చైతన్య సమంత విడిపోతారని చెప్పారు, అదేదో జరిగిపోయింది, అది ఓకే. బట్ ఇది ఇంకా అసలు అప్పటికప్పుడు జస్ట్ అప్పుడప్పుడే ఇంకా వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇంకా ఎవరన్నా జనరల్గా ఇలాంటి స్వాములు ఇంకా వాళ్ళని ఆశీర్వదించాలి, అలాంటి ఏవి చేయకుండా వాళ్ళు విడిపోతారు, ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను, వాళ్ళ జాతకంలో ఇట్లుంది అని చెప్పేసి గతంలో చాలా అంటే చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. సో ఎవరికన్నా అది ఆబ్వియస్లీ కోపం అనేది వస్తుంది కదా. సో ఈయన చెప్పిన మాటలకి మన ఫిలిం జర్నలిస్టులు అందరు కలిసి ఆ గ్రూప్ యూనియన్ అందరూ కలిసి ఈయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చాలా పరిణామాలు జరిగిన తర్వాత దీన్ని తెలంగాణ ఉమెన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది. అసలు మీరు ఏంటి, అసలు ఏ ఉద్దేశంతో అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు, మీరు మాకు వివరణ ఇవ్వాల్సిందే అని చెప్పేసి స్టేట్మెంట్ ఈయన మీద చాలా సీరియస్ అయింది. దానికి సంబంధించి ఇవాళ వేణుస్వామి ఇదే ఉమెన్ సంబంధించిన తెలంగాణ ఉమెన్ కమిషన్ హాజరయ్యి ఇక నుండి నేను ఇలాంటి ఎప్పుడూ రిపీట్ చేయను, ఇకపై ఎవరి జాతకాలు కూడా పర్సనల్ జాతకాలు ఎవ్వరు కూడా ఎప్పటికీ నేను చెప్పను అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకసారి మనం చూసుకోవచ్చు ఆ న్యూస్. వాక్యాలను హీరో నాగ చైతన్యపై చేసిన వాక్యాలను వెనక్కి తీసుకున్నట్లు పేర్కొన్న వేణుస్వామి. నేను ఇదే అంటాను, ఇప్పుడు చెప్పేశారు నాగ చైతన్య శోభిత విడిపోతారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు నేను వెనక్కి తీసుకుంటా అంటే అసలు అంటే ఎట్లా తీసుకుంటారు వెనక్కి? అది ఆల్రెడీ జనాల్లో అయితే వెళ్ళిపోయింది కదా, పబ్లిక్లో అయితే వెళ్ళిపోయింది కదా. నాగ చైతన్య ఇటు శోభిత వీళ్ళు ఎంత బాధపడి ఉంటారు, అక్కినేని ఫ్యామిలీ ఎంత బాధపడి ఉంటారు, నాగార్జున గారు కావచ్చు, లేకపోతే అమలా గారు కావచ్చు, లేకపోతే ఇటు నాగ చైతన్య సొంత మదర్ కావచ్చు, వీళ్ళందరూ బాధపడే ఉంటారు కదా. ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నా అని మీరు చిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు అంటే ఆ వాక్యాలు మీరు చెప్పింది ఇప్పుడు అవన్నీ అంటే మాయమైపోతాయి ఏంటి అంటే సెన్స్లెస్. అది చెప్పేయడము వెనక్కి తీసుకుంటున్నా సారీ ఇది చెప్పడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది జస్ట్ నా అభిప్రాయం. గతంలో నాగ చైతన్య శోభితలు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని జోస్యం చెప్పిన వేణుస్వామి. ఇద్దరు మళ్ళీ విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పిన వేణుస్వామి. జనరల్గా ఎవరన్నా ఏదన్నా ఇంట్లో శుభకార్యం జరిగితే ఈవెన్ శత్రువు కూడా వాళ్ళు బాగుండాలని దీవిస్తారు, అది మన తెలుగు కల్చర్. అది మరి ముఖ్యంగా ఇలాంటి స్వాములు వాళ్ళు ఏదన్నా వాళ్ళ దోషాలు ఏమన్నా ఉంటే బాబు మీరు ఇలా చేయండి మీరు కలకాలం బాగుంటారని ఇలాంటి స్వాములు సలహాలు ఇస్తారు, అది మన తెలుగు కల్చర్. అలా కాకుండా మీరు విడిపోతారు, మీరు విడిపోవాలి, ఇలాంటి కల్చర్ కాదు అసలు మంది. అసలు తెలుగు కల్చర్ అలాంటిది కాదు, శత్రువులే దీవిస్తారు. అలాంటి వీళ్ళు విడిపోతారని ఇలాంటి స్టేట్మెంట్లు ఏ రకంగా ఇస్తారండి బాబు. వేణుస్వామి వాక్యాలపై ఉమెన్ కమిషన్ ఫిర్యాదు చేసిన ఫిలిం జర్నలిస్ట్ యూనియన్. దీనిపై వేణుస్వామికి తెలంగాణ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ. ఉమెన్ కమిషన్ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టు ఆశ్రయించిన వేణుస్వామి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణుస్వామికి మరొకసారి నోటీసులు జారీ చేసిన ఉమెన్ కమిషన్ నేడు ఉమెన్ కమిషన్ కార్యాలయంకు హాజరై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు తెలిపిన వేణుస్వామి. ఉమెన్ కమిషన్ క్షమాపణ కోరిన వేణుస్వామి.
ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ పునరావృతం కావద్దని వేణుస్వామిని హెచ్చరించిన ఉమెన్ కమిషన్. ఈయన వేణుస్వామి గతంలో చెప్పినవన్నీ అన్నీ జరిగిపోయినట్టు జనరల్గా ఈయన ఫీల్ అవుతుంటారు. బట్ మనందరికి తెలిసిందే, ఇది సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయిన టాపిక్స్. ఇది నేను చెప్తున్నది కాదు. గతంలో ఏది ఇండియా వరల్డ్ కప్ ఖచ్చితంగా కొట్టేస్తుందన్నారు, అది పోయింది. ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వస్తుందన్నారు, అది పోయింది. అక్కడ జగన్కి తిరిగే లేదు. వైఎస్ జగన్ గారు ఇక శాశ్వతంగా 30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన చెప్పారు. మళ్ళీ వైఎస్ జగన్ గారే గెలుస్తారన్నారు, అది కూడా పోయింది. ఇలా ప్రతీది ఆయన చెప్పింది మొత్తం ఏది కూడా నిజం జరగలే, మొత్తం అబద్ధమే, ఏది కూడా జరగలే. ఇక ఆయన ఎలా ట్రస్ట్ చేస్తారు ఎవరన్నా? కేవలం ఒక్కటి జరిగిందబ్బా ఈయన జీవితంలో, అది కూడా చాలామంది దాని మీద కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. ఏది నాగ చైతన్య సమంత విడిపోతారని చెప్పేసి వాళ్ళు విడిపోక ముందే చెప్పారు. దీని మీద కూడా రకరకాల కామెంట్స్ అనేవి ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ ముందుగానే వేణుస్వామికి లీక్ అయింది కాబట్టి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. స్వతహాగా ఆయన జాతకాలు చెప్పడం రాదు అని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియాలో లేకపోతే యూట్యూబ్ ఛానల్లో చాలామంది ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇది నేను చెప్తున్న మాట కాదు. సో ఆయనకి ముందుగానే లీక్ అయింది కాబట్టి ఇలా చెప్పారు అని చెప్పి. ఒకవేళ నిజంగా వేణుస్వామి గారికి నిజంగా ఆయన చెప్పేవన్నీ జరిగేది ఉంటే, నిజంగా ఆయన ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసి చెప్పే పవర్ ఉంటే ఈయన చెప్పినవన్నీ జరగాలి కదా. వైఎస్ జగన్ గారు ఓడిపోయారు, ఇటు కేసీఆర్ గారు ఓడిపోయారు, ఇండియా వరల్డ్ కప్ కొట్టలేదు, అటు ఈవెన్ ఎస్ఆర్హెచ్ ఏది లాస్ట్ ఐపీఎల్లో ఖచ్చితంగా హైదరాబాద్ కొడుతుందని చెప్పారు కప్, అది కూడా పోయింది. ఏ ఒక్కటి కూడా జరగలే. ఇంకెలా ఈయన స్టిల్ నేను చెప్పినవన్నీ జరిగిపోతాయని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారో నాకైతే అర్థం కాని పరిస్థితి. సో ప్రస్తుతానికైతే ఉమెన్ కమిషన్ అయితే చాలా సీరియస్ అయింది ఈ అంశంలో. ఇలాంటివి ఇంకొకసారి రిపీట్ అయితే బాగోదని చెప్పేసి ఈవెన్ హైకోర్టు కూడా చాలా సీరియస్ అయ్యింది వేణుస్వామి మీద. మీలాంటి వాళ్ళు చెప్పకూడదు అని చెప్పేసి కూడా. సో మొన్ననే ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక నుండి ఇటువంటి వ్యాఖ్యలకు నేను దూరంగా ఉంటాను, ఎవరి పర్సనల్ విషయాల్లో కూడా నేను కలగజేసుకోను, ఎవరిని కూడా పర్సనల్గా నేను జ్యోతిష్యం చెప్పను అని చెప్పేసి కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే జనరల్గా వేణుస్వామిని కోరుకునేది కూడా ప్రతి ఒక్కరు ఇదే. మీ దగ్గరకు వచ్చి జాతకం చెప్పించారనుకోండి, మీరు నిజంగా వాళ్ళకి చెప్పండి. అది ఇప్పుడు నేను వచ్చాను అనుకుంటున్నా, స్వామి నా జాతకం ఎలా ఉందని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉందని వాళ్ళకి చెప్పడం ఓకే, కానీ కేవలం స్టేట్మెంట్లు ఇవ్వడం అంటే కేవలం ఫేమస్ అయిపోవాలి, వైరల్ అయిపోవాలి, ట్రెండింగ్లోకి వచ్చేయాలని చెప్పేసి ఎవరికో అసలు సంబంధం లేని అంశంలో జ్యోతిష్యం చెప్తే ఇలాంటి పరిస్థితే వస్తుంది. సో ఇకనైనా ఇలాంటి వ్యాఖ్యలకి మీరు దూరంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది అంశం. అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.